హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఏ టు జెడ్ స్టడీ కంటెంట్. ఈరోజు మనం తెలుగు శతకాలకు సంబంధించినటువంటి విశ్లేషణ చూద్దాం. ఫస్ట్ది శివతత్వ సారము. దీన్ని రచించిన వారు మల్లికార్జున పండితారాధ్యుడు. ఇది తెలుగులో తొలి శతకంగా ప్రసిద్ధి చెందింది. అజ, రుద్ర, కేశవ, మహేష మొదలైనవి ఇందులోని మకుటాలన్నమాట. శివతత్వ సారము అనేది తెలుగులో తొలి శతకము. దీన్ని మల్లికార్జున పండితుడు రచించారు. అజ, రుద్ర, కేశవ, మహేష మొదలైనవి ఇందులోని మకుటాలు. వృషాధిప శతకం. దీనిని రచించిన వారు పాల్కురికి సోమనాథుడు. ఇది తొలి సంపూర్ణ శతకం. మకుటం బసవ, బసభ, వృషాధిప అనేది మకుటం. వృషాధిప శతకాన్ని పాల్కురికి సోమనాథుడు రచించాడు. ఇది తొలి సంపూర్ణ శతకం అన్నమాట. వృషాధిప శతకం అనేది తొలి సంపూర్ణ శతకం. ఇందులోని మకుటం ఏంటంటే బసవ, బసవ, వృషాధిప అనేది ఇందులోని మకుటం. సుమతి శతకం. ఈ సుమతి శతకాన్ని బద్దెన రచించాడు. ఇది తొలి నీతి శతకం. చూడండి ఫ్రెండ్స్, సుమతి శతకాన్ని బద్దెన రచించాడు. ఇది తొలి నీతి శతకం. తొలి నీతి శతకం ఏంటి అంటే సుమతి శతకం. మళ్ళీ ఇంకోసారి చూద్దాం. తెలుగులో తొలి శతకం ఏంటంటే శివతత్వ సారము, తొలి సంపూర్ణ శతకం, వృషాధిప శతకం, తొలి నీతి శతకం, సుమతి శతకం. ఈ మూడు గుర్తుంచుకోండి. శతకాలు రచయితల గురించి బిట్స్ కంపల్సరీగా వస్తాయి ఫ్రెండ్స్, కాబట్టి ఇవి బాగా ప్రిపేర్ అవ్వండి. శ్రీకాళహస్తీశ్వర శతకం. దీన్ని శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజ కవుల్లో ఒకరైనటువంటి దూర్జటి రచించారు. ఇందులో శ్రీ అనగా అర్థం సాలెపురుగు, కాళ అనగా నాగుపాము, హస్తి అనగా ఏనుగు. దూర్జటి శ్రీకాళహస్తీశ్వర మహత్యం అనే ప్రబంధాన్ని కూడా రచించారు. కుమారీ శతకం. ఈ కుమారీ శతకాన్ని పక్కి వెంకట నరసింహ కవి రచించారు. సుభాషిత రత్నావళి. సంస్కృతంలో భర్తృహరి రాసినటువంటి సుభాషిత త్రిశతిని ముగ్గురు కవులు తెలుగులోకి అనువదించారు. దీన్ని సుభాషిత రత్నావళిగా పేరు పెట్టారన్నమాట. ఆ ముగ్గురు కవులు ఎవరు అంటే ఏనుగు లక్ష్మణ కవి, ఎలకూచి బాలసరస్వతి, పుష్పగిరి తిమ్మన అనే ఈ ముగ్గురు కూడా సంస్కృతంలో రాసినటువంటి సుభాషిత త్రిశతిని తెలుగులోకి సుభాషిత రత్నావళిగా అనువదించారు. సుభాషిత రత్నావళి అనేది మకుటం లేని శతకం. ప్రభుతనయ శతకం. దీన్ని కౌకుంట్ల నారాయణ కవి రచించారు. తనయ అనేది దీనికి మకుటం. గాంధీ తాత శతకం. దీన్ని రాసిన వారు సిరసెనగల్ కృష్ణమాచార్యులు. చిత్ర ప్రబంధం, రత్నమాల ఖండకావ్యాలను కూడా ఈయనే రాశారు. బాల నృసింహ శతకం. దీనిని సూరోజు బాల నరసింహాచారి రచించారు. ఈ రచనలతో పాటు కవితాకేతనం, మహేశ్వర శతకం, భగవద్గీత కందామృతం, వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర ఇవి కూడా ఇతని యొక్క రచనలు. సూరోజు బాల నరసింహాచారి యొక్క రచనలు. భవ్యచరిత శతకం. దీన్ని డాక్టర్ టివి నారాయణ రచించారు. భవ్యచరిత శతకాన్ని డాక్టర్ టివి నారాయణ రచించారు. వేమన శతకం. వేమన రచించాడు. వేమన అసలు పేరు పుల్లారెడ్డి. ఈయన సహజ కవి, లోకధిక్కార కవి, ప్రజాకవిగా పేరు పొందాడు. నగ్న సత్యాల శతకం. దీన్ని రావికంటి రామయ్య గుప్తా రచించారు. ఇతనికి కవిరత్న అనే బిరుదు ఉంది. నగ్న సత్యాలు శతక రచయిత రావికంటి రామయ్య గుప్తా. ఇతనికి కవిరత్న అనే బిరుదు కూడా ఉంది. శ్రీ శ్రీనివాస బొమ్మల శతకం. దీన్ని రచించిన వారు ఆడెపు చంద్రమౌళి. ఇతనికి కవిశశాంక అనే బిరుదు ఉంది. శ్రీ శ్రీనివాస బొమ్మల శతకాన్ని ఆడెపు చంద్రమౌళి రచించారు. ఇతనికి కవిశశాంక అనే బిరుదు కూడా ఉంది. శ్రీ యాదగిరి లక్ష్మీ నృసింహ శతకం. దీనిని రచించిన వారు శ్రీ దూపాటి సంపత్ కుమారాచార్య. ఫ్రెండ్స్, 4-5 అవర్స్ టైం తీసుకొని మరీ ఈ వీడియోని చేస్తున్నాను. మీరు చేయాల్సింది ఒకటే, నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చిత్త శతకం.
దీన్ని రచించిన వారు శ్రీపతి భాస్కర కవి. ఈయన పండిత త్రయంలో ఒకరు. చిత్తశతకాన్ని శ్రీపతి భాస్కర కవి రచించారు. ఈయన పండిత త్రయంలో ఒకరన్నమాట. భాస్కర శతకం. భాస్కర శతకాన్ని రచించిన కవి మారయ్య వెంకయ్య. కొత్తవారు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దాశరథి శతకం. దాశరథి శతకాన్ని కంచర్ల గోపన్న రచించాడు. విశ్వకర్మ శతకం. విశ్వకర్మ శతక కవి పండిత రామ నరసింహ కవి. విశ్వకర్మ శతకం పండిత రామ నరసింహ కవి రచించాడు. శ్రీ వెంకటేశ్వర శతకం. దీన్ని రచించిన వారు మరింగంటి పురుషోత్తమాచార్యులు. ఈయన విద్వత్ కవిగా ప్రసిద్ధులు. శ్రీ వెంకటేశ్వర శతకాన్ని మరింగంటి పురుషోత్తమాచార్యులు రచించారు. ఈయన విద్వత్ కవిగా ప్రసిద్ధి చెందారు. శ్రీ బాక వీరాంజనేయ శతకం. దీన్ని రచించిన వారు వెంకటరావు పంతులు. శ్రీ బాక వీరాంజనేయ శతకాన్ని వెంకటరావు పంతులు రచించారు. సర్వేశ్వర శతకం. దీన్ని రచించిన వారు యదావాక్కుల అన్నమయ్య. సర్వేశ్వర శతకాన్ని యదావాక్కుల అన్నమయ్య రచించారు. ఉత్పలమాలా శతకం. దీన్ని రచించిన వారు ఉత్పల సత్యనారాయణ. ఈ జంట నగరాలు హేమంత శిశిరాలు, గజేంద్రమోక్షం, భ్రమరగీతం, శ్రీకృష్ణ చంద్రోదయం ఇవన్నీ కూడా ఈయన యొక్క రచనలు. ఉత్పలమాలా శతకాన్ని ఉత్పల సత్యనారాయణ రచించారు. దీని కవి పేరు ఎలా గుర్తుంచుకోవాలంటే ఉత్పల ఉంది కదా, అలా గుర్తుంచుకోండి. ఏకప్రాస శతపద్యమాలికా శతకం. దీన్ని రచించిన వారు గౌరీభట్ల రఘురామ శాస్త్రి. ఏకప్రాస శతపద్యమాలికా శతకాన్ని గౌరీభట్ల రఘురామ శాస్త్రి గారు రచించారు. నింబగిరి నరసింహ శతకం. ఈ శతకాన్ని రచించిన వారు అందె వెంకటరాజం. వానమాములే కృతులు అనుశీలన అనే పరిశోధనా గ్రంథాన్ని ఈయన రచించారు. కవి శిరోమణి, అవధాన యువకేసరి, అవధాన చతురానన అనేవి ఈయన యొక్క బిరుదులు. చంద్రమౌళీశ్వర శతకం. దీన్ని రచించిన వారు ఇమ్మడి జెట్టి చంద్రయ్య. చంద్రమౌళీశ్వర శతకాన్ని ఇమ్మడి జెట్టి చంద్రయ్య రచించారు. విశ్వనాథేశ్వర శతకం. ఈ శతకాన్ని రచించిన వారు గుమ్మనగారి లక్ష్మీనరసింహం. అవధాన శశాంక, ఆశు కవితా కేసరి అనేవి ఈయన యొక్క బిరుదులు. హిందోళ రాగంలో ఈయన ప్రసిద్ధుడు. విశ్వనాథేశ్వర శతకాన్ని గుమ్మనగారి లక్ష్మీనరసింహ రచించారు. అవధాన శశాంక, ఆశు కవితా కేసరి అనేవి ఇతని యొక్క బిరుదులు. హిందోళ రాగంలో ఈయన ప్రసిద్ధుడు. శ్రీ లొంక రామేశ్వర శతకం. ఈ శతకాన్ని రచించిన వారు నంబి శ్రీధర్రావు. ఇతని యొక్క బిరుదు కవిరాజు. శ్రీ లంకరామేశ్వర శతకాన్ని నంబి శ్రీధర్రావు రచించారు. కవిరాజు అనేది ఇతని యొక్క బిరుదు. వేణుగోపాల శతకం. ఈ వేణుగోపాల శతకాన్ని గడిగే భీమకవి రచించారు. వేణుగోపాల శతకాన్ని గడిగే భీమకవి రచించారు. నరసింహ శతకం. నరసింహ శతకాన్ని శేషప్ప కవి రచించారు. నరసింహ శతకాన్ని శేషప్ప కవి రచించారు. ఈ బిట్ అనేది ప్రీవియస్ స్టేట్ ఎగ్జామ్లో వచ్చింది ఫ్రెండ్స్, కాబట్టి ఈ బిట్స్ అన్నీ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఇవాళ బిట్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. నా కొత్త వీడియోస్ ముందుగానే మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి. థ్యాంక్ యూ.